హలో హాయ్. నేను కొన్ని మానిక్యూ హెడ్స్ అని తీసుకున్నానని చెప్పాను కదా. సో దాని గురించి అండి ఈరోజు వీడియో. ఆ, చూడండి ఎలా ఉండే మానిక్యూని ఎలా చేశాను. దీనికి మేకప్ అది వేసి బాగుంది కదా. అంటే ఇలాగే ప్లెయిన్గా వదిలేస్తే అంత లుక్ రాదు కదా. సో దీనికి లైట్గా ఐ మేకప్ వేశాను. కాజల్ అది పెట్టి చేశానండి. లైట్ ఊరికే అలా డెకరేట్ చేశాను. కానీ బాగుంది కదా చూడ్డానికి క్యూట్గా. దీనికి చిన్న హెయిరే అండి. సో ఇలా ఉంటుంది. దీని మీద బాబ్ కట్ కూడా చేయొచ్చు. సో ఒకరోజు చూసి ఇదే బాగుంది కదా, అమ్మాయిలకి హెయిరే అందం కదా అని చెప్పి ఇలాగే కొంచెం పొడవు ఉంది కదా అని వదిలేశాను. కానీ దీనికి బాబ్ కట్ చేస్తే కూడా బాగుంటుందండి. సో కొన్ని రోజులు ఇలాగే ఉంచి తర్వాత బాబ్ కట్ చేస్తాను. జస్ట్ ఊరికే దీనికి ఇలా డిజైన్ చేశాను. ఫేస్ కూడా కొంచెం చూడడానికి ముద్దుగా బాగుంటుంది కదా హెయిర్ అట్లా అని చెప్పి ఇలా పెట్టానండి. ఇది అలాగే మీకు ఇంకొకటి కూడా చూపిస్తానండి. ఇది బాగుంది కదా క్యూట్గా. దీనికి వచ్చి ఐ మేకప్ లైట్గా వేసానండి. లైట్గా ఏం లేదులే, హెవీగానే వేసాను. కాజల్ పెట్టి ఐ మేకప్ త్రిబుల్ ఐ షాడో వేసి గ్లిటర్ అంతా పెట్టాను. జస్ట్ చిన్న స్టిక్కర్ లాగా పెట్టాను. ప్లస్ దీనికి చిన్నగా హెయిర్ స్టైల్ వేసానండి. దీనికి వచ్చి హెయిర్ అయితే చాలా లాంగ్ ఉంటుంది. ఇలా ఇది ఒరిజినల్ హెయిర్ ఏం కాదండి, సింథటిక్ హెయిర్. చాలా సాఫ్ట్ ఉంటుంది. ఊరికే నేను అలా చిన్న హెయిర్ స్టైల్ లాగా వేసి అలాగే ఫ్రీగా వదిలేకుండా ఇలా వేసాను. అలాగే చిన్న హోల్స్ లాగా తీసుకొని దీనికి ఇయర్ రింగ్స్ కూడా పెట్టానండి. ఇలా ఉంటుంది. జ్యువెలరీ మేకప్ ఐ మేకప్ చాలా అట్రాక్టివ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఊరికే చిన్నగా డిజైన్ చేసి అలా ఉంచాను. సో మెయిన్ ఇవి తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, కొత్తగా నేర్చుకోవాలనుకున్నా సరే, మనకు ప్రాక్టీస్ చేయాలన్నా అలాంటప్పుడు ఉండాలి కదా. సో ఇది తీసుకొని కూడా చాలా కాలం అయిందండి. మెయిన్ వచ్చి దీనికి హెయిర్ ఉంది కాబట్టి హెయిర్ స్టైల్స్ చేయొచ్చు. చాలా అంటే చాలా హెయిర్ స్టైల్స్ చేయొచ్చు. మనం డిఫరెంట్గా ఏ హెయిర్ స్టైల్ అయినా వేసుకోవచ్చు. హెయిర్ స్టైల్స్ ప్రాక్టీస్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మేకప్ అనేది ఎలా పడితే అలా వేయలేం కదా. బ్రైడల్ వీళ్ళందరికీ ఒకసారి వేసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ వేయాలి, అలా చేయాలంటే అసలు కుదరదండి అది. అందుకని మేకప్ అనేది చాలా పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుందండి. సో అందుకని ఫేషియల్ మొత్తం అంటే ఫేస్ మొత్తం మేకప్ కంటే కూడా ఐ మేకప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఐ షాడోస్ ఎలా వేయాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కలర్సు, కాజళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా ఎలా పెట్టాలి, ఐ లైనర్స్ వింగ్స్ ఎలా పెట్టాలి, దీంట్లో కూడా మైక్రో ఐలైనర్ ఎలా పెట్టాలి, నార్మల్ ఐలైనర్ ఎలా పెట్టాలి, మ్యాక్రో ఎలా పెట్టాలి, క్యాట్ ఐస్ ఎలా పెట్టాలి, డబుల్ వింగ్ ఎలా పెట్టాలి, ఫిష్ బోన్ వింగ్ లైనర్ ఎలా పెట్టాలి, ఇట్లా డిఫరెంట్ వింగ్ లైనర్స్ అనేది ఉంటుందండి. వింగ్ లైనర్స్ అంటే ఇలా ఇక్కడ పెట్టేదాన్ని అండి, లైనర్స్ కదా. దీంట్లో వింగ్ అంటే ఇలా పైకి అట్లా వెళ్ళడం. దీంట్లో చాలా ఉంటాయండి ఐ మేకప్ వేయడానికి. నెక్స్ట్ వచ్చి కాంటరింగ్ ఇవ్వడానికి. కాంటరింగ్ అంటే షేప్ కదా, మన ఫేషియల్కి కొంతమంది బొద్దుగా ఇలా బోన్స్ అలా ఉంటాయి కదా, వాళ్ళకి హెవీగా ఉండే వాళ్ళు స్లిమ్గా అలా చూపించడానికి, అలాగా నోస్ కట్టు ఇవన్నీ కూడా మనం ఎలా చూపించాలి అనేదాన్ని కూడా మనం ప్రాక్టీస్ చేసేదానికి చాలా ఉంటుందండి. ఐబ్రోస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, అవన్నీ బ్లష్ ఎలా వేయాలి, లిప్స్టిక్ షేప్ ఎలా తీయాలి, ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయడానికి ఇది చాలా 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 పర్ఫెక్ట్ అండి. మనం ప్రాక్టీస్ చేయొచ్చు లైవ్లో కూడా, వేరే వాళ్ళ మీద ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే, కొంతమందికి అవైలబుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకసారి వేయించుకున్న తర్వాత ఇంకొకసారి వేయించుకోవాలంటే భయపడతారు. ఊరికే కూడా వేసినా కూడా స్కిన్ అనేది పాడైపోతుంది కదా. మనం అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే మేకప్ వేసుకుంటే బాగుంటుంది. అంతేగాని ప్రాక్టీస్ చేయాలి కదా అని వేసిస్తే వాళ్ళ స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతుందండి. అందుకని ఇదనుకో ఆర్టిఫిషియల్ కదా. సో మనం ఎన్నిసార్లు మేకప్ వేసి క్లీన్ చేసినా ఏమీ కాదు. నేను ఇప్పటికీ చాలాసార్లు వేసి ఈ స్కిన్ కలరే మారిపోయింది చూడండి, ప్రాక్టీస్ చేసి యాక్చువల్గా ఇది ఇలా
ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది. దీని ఒరిజినల్ పిక్ కూడా పెడతాను, డిఫరెన్స్ కూడా నేను కావాలంటే. అది వేరే కలర్లో ఉంటుంది. సో నేను ప్రాక్టీస్ చేయడం వల్ల దీని కలరే మారిపోయింది చూడండి కొంచెం. సో ఇది ఫేషియల్కి మేకప్కి బాగా హెల్ప్ అవుతుంది. ప్లస్ ఇదే డమ్మీ మీద కూడా మనం ఫేషియల్స్ ఎలా చేయాలి, ఫేషియల్ అంటే ఏది పడితే అది చేయకూడదు కదా, దాని స్టెప్స్, మనం ఎంత ప్రెజర్ ఇవ్వాలి, ఎక్కడ ఎంత ప్రెజర్ ఇవ్వాలి, ఫస్ట్ ఎక్కడ చేయాలి, తర్వాత ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ మసాజ్ ఎంతసేపు ఇవ్వాలి, హ్యాండ్ మూమెంట్ ఎలా ఉండాలి, స్మూత్గా ఎలా చేయాలి, అవన్నీ ప్రాక్టీస్ చేయాలి కదా. డైరెక్ట్ ఫేస్ మీద చేయకూడదు ఎప్పుడు కూడా. సో మనం ఇలాంటి వాటి మీద ప్రాక్టీస్ చేసి మనకు ఓకే బాగా పర్ఫెక్ట్ అనిపించినప్పుడు ఫేస్ మీద చేయాలి. ఫేస్ మీద కూడా ఎలా పడితే అలా చేయకూడదండి. సో ఫేస్ మీద బాగా జెంటల్గా బాగా నీట్గా చేయాలండి. స్మూత్గా చేశాక ఆ తర్వాత క్లయింట్స్ మీద చేయాలి అండి. వచ్చేసింది కదా అని క్లయింట్ మీద చేస్తే దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు వచ్చేసి కదా అనే అంటే మన ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎవరికంటే వాళ్ళకి బయట వాళ్ళకి చేసేద్దాము, అంత చార్జ్ చేసేద్దాము, అలా అంతా చేయకండి. ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఎలా చేస్తున్నాము అనేది, మనకి పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంటు. చాలామంది కస్టమర్స్ని సంపాదించుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. మనం వచ్చు కదా అని వచ్చిన కస్టమర్ని ఎలా పడితే అలా ట్రీట్ చేసి, ఎలా చేస్తే అలా చేసేసి మళ్ళీ పోగొట్టుకోకూడదు కదా. సో అందుకని మనం 1 by 1 వాళ్ళు వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఇష్టంగా వాళ్ళే వచ్చేలాగా అంత బాగా మనం సర్వీస్ అనేది ఇవ్వాలండి. సో దీని మేకప్ కూడా చాలా క్యూట్గా బాగుంది కదా. కాకపోతే దీనికి ఎక్కువ చేసి స్కిన్ అంతా చాలా కలర్గా పాడైపోయేలా అంటే అలా ఉందండి. క్లీన్ చేయాలి, చేసినా కూడా కొంచెం అంత కలర్ అయితే పోవట్లేదు. ఇది సింపుల్ హెయిర్ స్టైలు. ప్లస్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఈ హెయిర్ స్టైల్స్కే కాదు కదండి, హెయిర్ కట్స్ కూడా మనం పార్లర్ బ్యూటీషియన్ అవ్వాలి అంటే, పార్లర్లో పెట్టాలి అంటే మనం చాలా హెయిర్ కట్స్ అనేది నేర్చుకోవాలి కదా. సో హెయిర్ పెరగడానికి చాలా కష్టము. అలానే ఒరిజినల్ హెయిర్ మీద చేసేయకూడదు కదా. సో మనం ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ ఈ హెయిర్ మీద ఈ డమ్మీస్ దొరుకుతాయి, ఈ హెయిర్స్ మీద హెయిర్ కట్స్ అన్నీ నేర్చుకొని మనకి చాలా హ్యాండ్ మూమెంటు, సిజర్ హోల్డింగు, క్లిప్స్ ఎలా పెట్టాలి, సెక్షన్స్ ఎలా తీయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను 1 by 1 సెక్షన్స్ ఎలా తీయాలి, హెయిర్ స్టైల్స్ కానీ హెయిర్ కట్స్ కానీ ఇవన్నీ కూడా చెప్తానండి 1 by 1. మీకు ఏ వీడియో కావాలి అనేది మీరు కమెంట్లో కూడా చేర్చి పెట్టారంటే నేను ఆ వీడియో అనేది పెడతానండి. మెయిన్ హెయిర్ కట్స్, అలా హెయిర్ కట్స్ చేయడం వల్ల దీని హెయిర్ ఇలా అయిపోయిందండి. సో దీనికి కూడా దీనిలాగే బ్లాక్ హెయిరే, చాలా లాంగ్ ఉండేది, అది కట్ చేయగా ఇంత మిగిలిందండి. సో ఇది 2 ఉన్నాయి, 2 సింథటిక్ హెయిరే, కాకపోతే ఒకటి బ్లాక్ కలరు, ఒకటి గోల్డిష్ కలర్లో అండి. మామూలుగా ఈ గోల్డిష్ కలర్ అనే దానికంటే కూడా బ్లాండ్ అంటామండి దీన్ని, బ్లాండ్. దీని కలరు కొంచెం గోల్డ్ కలర్ టైప్లో ఉంటుంది కదా. సో ఇది మన సైడ్ ఉండదు ఈ కలరు, ఒరిజినల్ హెయిర్ కూడా ఇలాగే ఉంటుంది ఈ కలర్లో కూడా. మన సైడ్ అంతా డార్క్ బ్రౌన్ ఉంటుందండి, మనకి బ్లాక్ అంటాం కదా, కానీ బ్లాక్ అయితే కాదండి, అది డార్క్ బ్రౌన్. బ్లాక్ అనేది రియల్ హెయిర్ మీద చాలా తక్కువ, మ్యాక్సిమం కొంతమందికి లైట్ బ్రౌన్ కూడా ఉంటుంది, మీడియం బ్రౌన్ ఉంటుంది, డార్క్ బ్రౌన్ ఉంటుంది, ఇలా ఉంటాయి. సో దీనికి కూడా అంతే, చిన్నగా హోల్ చేసి ఇయర్ రింగ్స్ ఏదో ఊరికే ఉన్నవి పెట్టేశానండి సింపుల్గా. దీనికి కూడా చూడండి ఫేషియల్స్ అవి చేసి దీనికి కలరే మారిపోయింది. దీనికి డబల్ ఐ షాడో వేశాను, జస్ట్ స్టిక్కర్ పెట్టేసి గాజలు. దీంట్లో ఐలైనర్ ఏమీ లేదండి, మొత్తం కాజలే కంప్లీట్గా పెట్టేశాను, బాగా డార్క్ కనిపిస్తాయి, ఐస్ బాగా ఉంటాయి కదా అనేసి. సో ఇది